హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రోహి ఛానల్. ఏంటి క్లౌడ్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, చిన్న వ్లాగ్ తీస్తాను అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, ఫుల్ మబ్బులు వచ్చేసాయి. సో అందుకనేసి వీడియో తీసాను. కొండలు చూడండి క్లౌడ్స్తో ఎలా కమ్మేశాయో, కొండలు కనిపించకుండా ముందంతా చూస్తున్నారు కదా, పొలాల్లో ఇలా ఉంది. రెయిన్బో చాలా రోజులు అయి ఉంటుంది చూడండి, లైట్గా వచ్చింది, చాలా లైట్గా ఉందన్నమాట. సో దాన్ని అయితే ఒక చిన్న పిక్ లాగా తీసాను. సో ఇదండి, ఇలాగా ట్రావెల్ అవుతున్నాము, బండి మీద వెళ్తున్నాం. సన్న జల్లు పడుతుంది. సో అందుకనేసి పాపకి నా డ్రెస్ కోట్ ఉంటుంది కదా, అది కట్టేశాను చుట్టుకి. కొంచెం పెద్దగా అయినప్పుడు ఆగుదాంలే అనేసి సో ఇలా కట్టుకొని వెళ్ళిపోయాము. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్లు చాలా బాగుంటాయి. అమ్మ చాలా చెట్లు పెడుతుంది అనమాట, మొక్కలు. సో ఆ చెట్లన్నీ కొంచెం ఒక చిన్న వీడియో అయితే తీశాను. సో రోహి మంచిగా ఎంజాయ్ చేస్తుంది పూలతోటి, పూలన్నీ కోయడము, వాటితో ఆడుకోవడము అలా చేస్తుంది అనమాట. వైట్ మందారం చూడండి ఎంత బాగుందో. ఇవి వచ్చేసి టిక్ టిక్ బంతి అంటారు కదా, ఆ పూలండి. సో పూలన్నీ కోసేస్తుంది, బంతి పూలు, టిక్ టిక్ బంతి, ఇలా చాలా రకాల పూలు ఉన్నాయి అమ్మ వాళ్ళ ఇంట్లో. ఆ పూలన్నీ కట్ చేస్తుంది. అలా పూలన్నీ, మొగ్గలు ఎక్కువ కోసేస్తుంది తనకు తెలియదు కదా రోహికి. సో అలా మొగ్గలన్నీ కోసేస్తుంది అనమాట. ఆ చిన్న మొగ్గల్ని, వీటిలో వేరే ఫ్లవర్స్ ఉండయండి, అవి తలకి ఇలా కొట్టుకుంటే టిక్ అనే సౌండ్ అనేది వస్తుంది అనమాట. సో అలాగొస్తాయి అనేసి బంతి మొగ్గలన్నిటిని కోసి అలా చేస్తుంది. అవి వచ్చేసి వైట్ కలర్ శంకు పూలు. ఎక్కువ ఈ చెట్ల దగ్గరే పూలన్నీ పీకేస్తుంది, పూలన్నీ కోసి నాగిస్తుంది అనమాట మా రోహి. ఇంకా మొగ్గలు తెంపుతుంటే మొగ్గలు వద్దనేసి నేను పెద్ద పూలు పోయిస్తున్నాను. ఇవి వచ్చేసి బంగ్లాబంతి, చంద్రకాంత కలర్ అంటారు కదా, సో ఆ కలర్ అనమాట. పూల మొక్కలు అయితే చాలా బాగున్నాయి అమ్మ వాళ్ళ ఇంట్లో, చాలా చెట్లు ఉన్నాయి. బంగ్లాబంతి ఉంది, టిక్ టిక్ బంతి, చిలక ముక్కు పూలు అంటారు లేదా చిట్టి గులాబీ అంటారు, ఆ ఫ్లవర్స్ ఉన్నాయి. శంకు పూలు ఉన్నాయి. వీటిల్లోని గోరుచిక్కుడు చెట్లు, బెండకాయ చెట్లు అవి కూడా ఉన్నాయి అన్నమాట. ఇలా అయితే మా రోహి పూలన్నీ కోసేస్తూ అలా మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఐ లవ్ యూ చెప్తుంది ఫ్లవర్ కోసిస్తూ నాకు రోహి. సో ఇంకా పూలు కూడా కోస్తుంది. ఈ చెట్ల మధ్యలో బెండ చెట్లు, గోరుచిక్కుడుకాయ చెట్లు ఉంటాయి కదా, అవి ఉన్నాయి. నేను అవి కాయలు కట్ చేస్తున్నాను అనమాట, కోస్తున్నాను. అవి గోరుచిక్కుడు చెట్టు, అది కాయలు కోస్తున్నాను. ఇలా అయితే నేను గోరుచిక్కుళ్ళు, బెండకాయలు కోసుకుంటున్నాను. మా పాప అయితే నేను ఇవి కోసేలోపు ఫ్లవర్స్ అన్నీ తెంపేసింది అనమాట. ఎవరైనా గోరుచిక్కుడు చెట్టు ఎప్పుడు చూడలేదనుకుంటే చూడండి, ఎంత చక్కగా, ఎంత హైట్ ఉందో చూడండి, నాకన్నా హైట్ ఉంది అది. బెండకాయలు కోసుకుంటున్నాను, చిక్కుడుకాయలు కోస్తున్నాను. సో ఈవినింగ్కి వచ్చేస్తాము మేము. మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్కి వచ్చేస్తాం అనమాట. ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇల్లు దగ్గరే, మాకు 1 అవర్ పడుతుంది. సో ఇలా అయితే అన్నీ కోసుకున్నాను. ఇలా బంగ్లాబంతి చూడండి, ఇదైతే ముద్దదండి. ఇందాక ఒంటరెక్క చూపించాం కదా, తక్కువ రెక్కలు ఉంటాయి, ఇదేమో ఫుల్ రెక్కలు ఉంటాయి, చాలా రెక్కలు ఉంటాయి అన్నమాట. అందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. అమ్మ దగ్గర 3-4 కలర్స్ అలా ఉన్నాయి. ఇవి జడబంతి అంటారు కదా, సో ఆ చెట్టు అండి అది వచ్చేసి. ఇవి చిట్టి గులాబీ అంటారు లేదా చిలక ముక్క పూలు అంటారు, చాలా బాగుంటాయండి, గులాబీ పూల్లాగే ఉంటాయి ఇవి అచ్చం. ఈ పూలు వచ్చేసి ఇక్కడైతే ఎక్కువ బెండవి, గోరుచిక్కుడువి, టిక్ టిక్ బంతి ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో ఆ చెట్ల మధ్యలో బంగ్లాబంతి ఎక్కువ హైట్ రాలేదు, ఇవి బాగా ఎదిగేసరికి. ఇందులో చూడండి బంగ్లాబంతి మంచి రెడ్ ఉంది కదా, చాలా బాగుంది. ఇదైతే చూడగానే లుకింగ్ చాలా చాలా బాగుందండి. ఇది నిండు మంచి చంద్రకాంత కలరు. ఇందులో ఇంకా లైట్ ఎల్లో ఉంది, అండ్ క్రీమ్ కలర్ అంటారు కదా, ఆ కలర్ కూడా ఉంది. సో ఇలా అయితే ఉందండి అమ్మ వాళ్ళ తోట. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి, గోరుచిక్కుళ్ళు, బెండకాయలు అన్నీ కోసుకున్నాను నేను ఊరికి తెచ్చుకోవడం కోసం అనేసి.
ఆ కనిపించిన బెండకాయలు గోరుచిక్కుడుకాయలు అన్నీ అమ్మ వాళ్ళ చెట్లువేనండి. అన్ని కోసాను. ముందు రోజే అమ్మ కోసిందంట. సో అందుకనేసి కొంచెమే ఉన్నాయి అనింది అమ్మ. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.